100% అండి. సిపి గారు మాకు చెప్పారు, మా సిస్టర్కి, అమ్మ ఏం జరిగిందో మాకు తెలుసు, ఆడు ఎదవని మాకు తెలుసు, అతను చేసే నేరాలన్నీ బయటకు వచ్చినాయి, ఇమ్మీడియట్లీ అతని మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. అతను విఆర్ పంపిస్తాం కాదండి, మాకు జరిగిన అన్యాయానికి మీరు ఇమ్మీడియట్లీ స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టి వాళ్ళ సబ్ జైలుకి పంపించండి, ఆ పిల్లోడు బూడి తిప్పించండి, మాకు న్యాయం జరిగింది. ఆ బూడితో మేము అస్థికలతో మేము కార్యక్రమం చేసుకుంటాం, వాళ్ళు స్టేషన్కి వాళ్ళ కోర్టుకు పంపించండి, మాకు జరిగే న్యాయం మేము ఆ కార్యక్రమం చేసుకుంటాం. కోర్టులో కేసు అంటారా, అది ఎప్పటికో తేలిద్ది. కోర్టులు కేసులు తెలియని వాళ్ళం కాదు, మాకు వీటి గురించి అవగాహన లేని వాళ్ళం కాదు, మా వెనకాల ఎవరున్నారు ఎవరు లేరు అనేది కాదు, మేము పోరాటం చేసుకుంటాం. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మా నాన్నగారు ముళ్ళపూడి కృష్ణమూర్తి గారు నేర్పిన విద్య ఒకటే, ఎవరి దగ్గర తలకాయ ఉంచుకోబాక, ఎవరి దగ్గర కాళ్ళు పిసకబాక, అవసరమైతే పేక పిసుకని చెప్పాడు. మా టైం వచ్చినప్పుడు మేము పేకే పిసుకుతాం తప్ప కాళ్ళు పట్టుకునే క్యారెక్టర్లు మావి కాదు. సోషల్ మీడియాలో 7 కానిస్టేబుల్ అని ప్రచారం బాబురావు ఉన్నాడండి, అందులో అశోక్ ఉన్నాడండి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉన్నాడండి, మురళీకృష్ణ ఉన్నాడండి, ఇంకా మరియు 8 మంది దాకా ఉన్నారండి. శవాన్ని మాయం చేసిన దాంట్లో బాబురావు బండి తోలాడు, మధ్యలో కూర్చోబెట్టుకున్నాడు, వెనకాల అశోక్ కూర్చున్నాడండి. ఎస్ఐ ఎదర సిఐ ఎదర బండి వేసుకొని వెళ్ళాడండి. మొత్తం డీటెయిల్స్ వచ్చినాయండి. ఎదురుగుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారండి. ఆ ఫోటోలే మేము అంబటి రాంబాబు గారికి రిలీజ్ చేసామండి. మేము ఈ కూడా ఒకటే చెప్తున్నామండి, మాకు చేతనైనంత మట్టుకి మేము విజయవాడ సిటీలో 40 ఏళ్ళ నుంచి కాపురాలు చేసుకుంటా ఇక్కడే ఉంటున్నామండి. స్టేషన్కి వెళ్ళిన ప్రతి ముద్దాయితో మాకు సంబంధాలు ఉంటాయండి. ఏం చేసేవరా, ఏం జరిగిందిరా అంటే ప్రతి ఒక్కటే నిజమే చెప్తాడు తప్ప అబద్ధం చెప్పడండి. అన్న సాయిని పైన కొడుతున్నారు, గోల్డ్ పీకేస్తున్నారన్న, మీ అక్కకి చెప్పన్నా, మీ అక్కను పంపించన్నా, సంపేసేదట్టున్నారన్న అని చెప్పారు. మేము ఇదే నాయకుల దగ్గరికి వెళ్ళి ఏ రోజు కూడా మా ఓడి మీద కేసులు ఉన్నాయంటున్నారు కదా, 2-3 కేసులు, బుద్ధి రావాలని మేము ఎవరికి చెప్పనమాట, వాస్తవం అండి. కానిస్టేబుల్లే కాదండి, ఆ స్టేషన్ మొత్తం ఉందండి. ఆ రోజు డ్యూటీలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారండి, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలి, తగిన మూల్యం చెల్లించుకోవాలి. ప్రభుత్వం తరపున కూడా వాళ్ళందరికీ క్రిమినల్ కేసు పెట్టి ప్రభుత్వమే దీన్ని తన కేసుగా సుమోటోగా స్వీకరించి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. పోరాటం చేయగలిగిన దమ్ము ధైర్యం మాకున్నా కానీ మా తరపున ప్రభుత్వం నిలబడి నిందితులకి కఠిన శిక్షలు పడేదాకా ప్రభుత్వం సహాయం మేము తప్పకుండా కోరుకుంటామండి. మాకు పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తి అండగా ఉంటాడని కోరుకుంటున్నామండి. మీకు ఇంకేమైనా సమాధానాలు కావాలంటే చెప్తానండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.